వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కొబ్బరి పాలతో చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. అందుకంటే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు చికెన్ని మంచిగా 1 కిలో చికెన్ తీసుకున్నానండి. అది మంచిగా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు పచ్చి కొబ్బరి పాలు చిక్కగా తీసి పెట్టుకోవాలి. కారం, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి పేస్టు, పసుపు, గరం మసాలా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, కొత్తిమీర, ఇది ఎండు కొబ్బరి, గసగసాల పేస్ట్ అండి, సాల్ట్, కరివేపాకు. ఇప్పుడు పొయ్యి మీద ఒక బాండీ పెట్టేసుకొని తగినంత ఆయిల్ అయితే వేసుకున్నాము. ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మంచిగా హీట్ ఎక్కాలండి. ఇది అందుకని మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేస్తే నేను పోస్ట్ చేయగానే వీడియోలన్నీ మీకు వస్తాయి. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి పేస్ట్ మంచిగా వేసుకొని ఆయిల్ పైకి తేలేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అయినా పట్టుద్ది. మన మ్యాగీ వీడియోలు కూడా ఉంటాయండి, చాలా అల్లరి చేస్తుంది మ్యాగీ. తప్పకుండా చూడండి ఒకసారి, ఛానల్లో ఉంటే చూడండి ఒకసారి. ఇప్పుడు మంచిగా ఫ్రై అయింది, చూసారా? ఆయిల్ పైకి తేలేదాకా ఉంది. ఇప్పుడు దీనిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. 1 స్పూన్ వేసుకోండి, మీకు కావాలంటే ఇంకో 1/2 స్పూన్ వేసుకోవచ్చు. ఇది మంచిగా ఫ్రై అవ్వనండి. ఇది కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత చూద్దాము. ఇది మంచిగా ఫ్రై చేద్దాం. ఫస్ట్ దీంట్లో పసుపు 1/2 టీ స్పూన్, కారం, మీకు ఎంత కారం తగినంత కారం వేసుకోండి, గరం మసాలా పొడి, ధనియాలు, చెక్క, లవంగాలు ఫ్రై చేసుకొని పొడి చేసుకున్నానండి. ఇది కూడా మంచి ఫ్రై చేద్దాము. కొంచెం సాల్ట్ వేసుకుందాం, తగినంత సాల్ట్ వేసుకోండి. ఈ తగినంత సాల్ట్ వేసుకున్న తర్వాత ఇది కూడా మంచిగా ఫ్రై చేద్దాం. ఫస్ట్ మంచిగా ఫ్రై చేసుకోండి. ఆయిల్ పైకి తేలితేనే మనకి టేస్ట్ మంచిగా వస్తుందండి. అదే మనకు గుర్తు కర్రీ అయిందా లేదా అని. ఇలా మంచిగా ఫ్రై చేసుకున్న దాంట్లో మనం ఎండు కొబ్బరి, గసగసాలు వేసుకున్నాం, పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసుకుంటున్నాను. అది కూడా వేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై చేసుకుందాము. ఇది కూడా మంచిగా ఫ్రై చేసేసుకొని ఇలా మంచిగా ఫ్రై చేసుకొని ఒక గ్లాసు కొబ్బరి పాలు, పచ్చి కొబ్బరి పాలు చిక్కగా తీసి పెట్టుకున్నానండి. ఇది కూడా కొంచెం అయిన తర్వాత మనం చికెన్ని మంచిగా క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా, అవి వేసేసుకుందాం. మన ఛానల్ని అందరికి షేర్ చేయండి. ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో చెప్పండి. లైక్ అయితే చేయండి ప్లీజ్. అందరికి షేర్ చేయండి. ఇలా మంచిగా కలబెట్టేసుకుందాము. కొంచెం వాటర్ లైట్గా, కొంచెం ఒక గిద్ద పోసుకోండి. వాటర్ పోసుకొని కొంచెం కలబెట్టేసుకొని దీన్ని కొంచెం మంచిగా మగ్గనిద్దాం. కాస్త మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు చూడండి, పైకి ఆయిల్ తేలింది. ముక్క చూసారు ఎట్ట బాగుందో. చాలా టేస్టీగా ఉంటుందండి. కొబ్బరి పాలతో చేసి చూడండి ఒకసారి, చాలా చాలా బాగుంటుంది. ఇంకంతేనండి, ఫైనల్గా చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. బాయ్ అండి.